ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతుల సమస్యలపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. గతంలో మార్కెట్ ద్వారా ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని, ప్రస్తుతం కూడా అదేవిధంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న కనిగిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద, 17న ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాలకు పొగాకు రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో రైతులు ఎన్నో విధాలుగా కష్టపడుతున్నప్పుడు రైతులకి మద్దతు లేకుండా రైతులు వాళ్ళు తిప్పలు పడతారులే, గవర్నమెంటు రైతులకు అండగా ఉండకుండా నానా రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పొగాకు పండించే రైతులందరూ కూడా ఈరోజు లక్షలాది మంది పండించిన పంట గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేక చాలామంది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు పండించిన పొగాకు మొత్తాన్ని తగలేస్తున్నారు. ప్రతి రైతుకి కళ్ళల్లో రక్తం వస్తుంది. మేము పండించిన పంట గిట్టుబాటు ధర లేదే, మేము తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాము, ఈ గవర్నమెంటు నిమ్మకు నీరెత్తినదిగా చూస్తూ ఉంది కానీ, అధికారులతో మాట్లాడుతుంది కానీ, ఈ కంపెనీలతో మాట్లాడుతుంది కానీ, అట్లీస్ట్ రైతుల పక్షాన పోరాటం కోసం, రైతులు మద్దతు ఇవ్వడం కోసం ఏ ఒక్క చర్య చేయకుండా అంతా అధికారుల మీద పడేస్తున్నారు. అంతా ఈ పర్చేజ్ చేసే వాళ్ళ మీద, కంపెనీ మీద పడుతున్నారు తప్ప రైతులకి న్యాయం చేయట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు ఇన్ఛార్జీలు కూడా ప్రకాశం జిల్లాలో అన్ని టొబాకో బోర్డుల దగ్గర పోయి రైతులతో మాట్లాడాము, అధికారులతో మాట్లాడాము, ఈ కంపెనీలతో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసాము. గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి మార్కెట్ తరఫున సుమారుగా 1000 కోట్ల రూపాయలు, మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు అల్లాడిపోతున్నప్పుడు రైతుల పక్షాన్ని రైతులను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఇంకెప్పుడు మీరు మేలుకుంటారు? అమరావతిలో చూస్తుంటే రైతులు మాత్రం అల్లాడిపోతున్నారు. నిన్న మొన్న చూస్తుంటే రైతులు హార్ట్ అటాక్తో చచ్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్లో పార్టీలకు అతీతంగా రైతులు చేసిన కార్యక్రమానికి వేలాది మంది ట్రాక్టర్లు వచ్చేసి, దానికి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదని చెప్పేసి పండించిన వాళ్ళందరూ కూడా వేలాది ట్రాక్టర్లతో నిరసన చేశారంటే మీకు కళ్ళు కనపట్లేదా? కళ్ళు ఉంచుకొని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు వినపట్ల, రైతులు ఆక్రమణందరూ మీకు వినపట్ల, ఇంక రైతులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేలుకోండి. మీరు కావాలని చెప్పేసి మీ మినిస్టర్లను పంపించారు, ఎమ్మెల్యే పంపించేసి కొనండి పర్చేజ్ చేయమని చెప్పేసి ఈ కంపెనీలను డిమాండ్ చేస్తున్నారు తప్ప మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? కంపెనీలు పర్చేజ్ చేయలేదు, ఓకే, వాస్తవం, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రిక్వెస్ట్ చేశారు. కంపెనీలు కొనలేనప్పుడు గవర్నమెంట్కి ఉన్న మీ కనీస బాధ్యత మార్కెట్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే కంపెనీలు వాళ్ళే వచ్చి వాళ్ళే పర్చేజ్ చేస్తారు. గతంలో మా నాయకుడు రైతుల కోసం ఉండే ప్రభుత్వం, మా నాయకుడు ఉన్నప్పుడు సుమారుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు మార్కెట్ ద్వారా పర్చేజ్ చేసి, దాన్ని పర్చేజ్ చేసిన టొబాకోని తర్వాత గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టేసి సేల్ చేసింది. అదేవిధంగా మీరు చూసుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేశారు, దానివల్ల లాస్ ఏం లేదు కదా. ఈ టొబాకో ఉపయోగపడుతుంది కదా, మీరు తర్వాత అది సేల్ చేసుకొని మళ్ళీ మీరు రెవెన్యూ సంపాదించుకుంటారు కదా. మీరు ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు కదా రైతులకి. డబ్బులు రైతులు కూడా ఫ్రీగా ఇవ్వమని అట్లా, మాకు సపోర్ట్ చేయండి రా స్వామి, మా కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ పొగాకు వచ్చిన కూలీలకు కూడా వీళ్ళు కనీసం పేమెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కనీసం కూడా కూలీలు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతున్నారు అని చెప్పేసి సుమారుగా ఇప్పుడు ఆక్షన్ ప్లాట్ఫామ్లో 87-88 రోజు జరుగుతుంది. పోయిన సంవత్సరం ఇదే టైంలో సుమారుగా 75 మిలియన్లు పర్చేజ్ చేశారు. ఇప్పటికి 88 రోజుకి ఈ సంవత్సరం 35 మిలియన్లు కూడా పర్చేజ్ చేసిన పరిస్థితి లేదు. అంటే నో బిడ్ ఎంత ఉంది, కనీస మద్దతు రేట్ లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వచ్చేసి ఆ పసుపు టువాలు వేసుకొని కేజీ 300 రూపాయలకి 20 కొంటున్నామని చెప్పండి రా, మాకు అవసరం లేదు కదా. మీరు రండి, మీరు మీ అధికారులు మినిస్టర్లు అందరూ పోయారు కదా, మీ మినిస్టర్లు కూడా మీటింగ్లు పెట్టారు కదా. పెట్టినప్పుడు మీరు మేరకు మీ కనీస మద్దతు ధర ఇప్పించండి. మేము మా గవర్నమెంట్లో ఉన్నట్టు 320 రూపాయలు ఇప్పించమంటలేదు కదా, 220 రూపాయలు కొనండి రా సామని చెప్పి అడుగుతున్నాం.
మా గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో పోల్చుకుంటే రైతులు సుమారుగా ఈ ప్రకాశం జిల్లాలో ఈ 100 రూపాయలు కేజీకి 100 రూపాయలు తేడా ఉంటే 4,000 కోట్ల రూపాయలు రైతులు మొత్తం ప్రకాశం జిల్లా లాస్ అవుతున్నారు. అంత నష్టపోతే దాన్ని అడగట్లేదు కదా మేము. కనీసం బతకడం కోసం పండించిన దానికి గిట్టుబాటు ధర కల్పించండి రా స్వామి, అప్పుల బాధ అయిపోతున్నాం రా స్వామి, ఎంతోమంది చచ్చిపోతున్నారు రా స్వామి అని చెప్పేసి ఈ ప్రభుత్వం మేల్కొనండి రా స్వామి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.